జయన్నయ్యకి ఈ వయసులో ప్రియను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి ఆయన జీవితాన్ని నరకం చేయకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. ఓయ్ జిజ్ఞాస, నాగేశ్వరరావు తన కంటే చిన్నదైన హీరోయిన్తో హీరోగా నటించగలింది. జైకే బలంగా పుష్టిగా ఉంటాడు, బాలకృష్ణ చిరంజీవిలాగా. చిరంజీవి బాలకృష్ణలు నా అన్నయ్యలు కారు. నాకు నా అన్నయ్య గురించి దిగులుగా ఉంది. ఆ అమ్మాయి నా అమ్మా, నేను వెళ్తున్నాను. నాకు పూజకి టైం అయింది. రా బాబు, కూర్చో. నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. పోయి జిజ్ఞాస, నీ నడుముకు వెళ్లాడుతుందే వెండి తాళం గుత్తి. నీకంతగా సూట్ అవ్వలేదు, కానీ ప్రియ సన్నటి నడుముకైతే బాగా మ్యాచ్ అవుతుంది. సేమ్ టు సేమ్. నేను లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఈ శుభవార్త అందరితోనే చెప్పేస్తాను. నువ్వు చూస్తూ ఉండు, నీ పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో. భలే భలే. సరే ఉండు, నేను వెంటనే అందరికి ఫోన్ చేసి వస్తాను. ఎంత శుభవార్త కదా, మా అబ్బాయికి పెళ్ళి అవ్వబోతుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద విషయం నాతో ఒక్క మాట కూడా నువ్వు అనలేదు. ఐఎమ్ సారీ. మొదటిసారి నీ నిర్ణయం నన్ను కంగారు పెడుతోంది. అంతలో ఏం చూశాను ఆ అమ్మాయిలో? దాని అందమా? దాని అందమంతా ఒక మాయ జయన్నయ్య. అది నీ ప్రేమ కోసం కాదు, నీ డబ్బు కోసమే నిన్ను చేసుకుంటోంది. ఐఎమ్ షూర్ యు నో దాట్. ఆ అమ్మాయి ఏ యాంగిల్లోనూ నీకు సూట్ కాదు. తప్పు చేస్తున్నావన్నయ్య, ప్లీజ్. నువ్వు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు నేను నిన్నేమన్నా అన్నానా? నాకు తెలుసు జిజ్ఞాస, ఈ ముగ్గురు అక్కచెల్లెల గురించి నీకు మొదటి నుండి తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. నిజానికి మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచించినప్పుడు వారిలో ఉన్న మంచితనాన్ని మనం గ్రహించలేము. నేను ప్రియనే పెళ్లి చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. నా పెళ్లి గురించి అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. నీకేమీ చెప్పాలనిపించట్లేదా? జై, నేను నీ పాత ఫ్రెండ్ అయినప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు తీసుకునే నిర్ణయం నాకు అర్థం కాలేదు. ఇంత తక్కువ సమయంలో నేను చూస్తుండగానే నువ్వు ఇలా మారిపోతావని నేను అనుకోలేదు. కానీ నువ్వు మారడం నాకు నచ్చలేదు. అయినా ఒక ఫ్రెండ్ అని గనుక నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక విషయం చాలా బాధగా ఉంది. నువ్వు సోనాలికి చాలా అన్యాయం చేశావురా. తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు. కానీ నేను తన్ని ఎప్పుడు ప్రేమించలేదు ఆదిత్య. సోనాలికి నాకు మధ్య స్నేహం మాత్రమే ఉంది. ప్రేమకు అర్థం ఏంటో నేను ప్రియ ద్వారానే తెలుసుకున్నాను. ప్రేమను అర్థం చేసుకోవడానికి నీకు చాలా టైం పట్టిందిరా. తెలుసు, వయసు పైబడిపోయింది. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదనుకుంటున్నాను. కావచ్చురా, కానీ ఒక్కసారి సోనాలితో మాట్లాడాలని నీకే రోజు కూడా అనిపించలేదా?
నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో